ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 41వ వచనం. మీ దినములలో నేనొక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 41వ వచనం కనుక మనం చూస్తే, మీ దినాల్లో నేను ఒక కార్యం జరిగిస్తాను, అది ఒకడు మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఎంత వివరించినా కూడా మీరు నమ్మరు. మీరు నమ్మలేనటువంటి కార్యాన్ని నేను జరిగిస్తాను అని దేవుడు మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు అంటాడు కదా, అది యెహోవా వలన కలిగెను, అది మన కన్నులకు ఆశ్చర్యం. మన నేక్డ్ ఐస్తో, మన సొంత కన్నులతో మనం స్వయంగా చూసినా కూడా నమ్మలేనటువంటి కార్యాలు దేవుడు మన జీవితంలో చేయ సమర్థుడు. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, నా జీవితంలో ఇట్స్ బీన్ చాలా డిలే అయిపోతా ఉంది, చాలా లేట్ అయిపోతా ఉంది. ప్రభా ఇంకెప్పుడు, ఎలా చేస్తావు ప్రభా, ఎప్పుడు జరుగుద్ది అని అనుకుంటూ నా లైఫ్ ఇంతేనా అని చెప్పని మీరు అనుకుంటూ ఒకవేళ ఈరోజు వాక్య భాగాన్ని వింటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. గాడ్స్ వెయిటింగ్ పీరియడ్ ఇస్ నాట్ అ వేస్ట్ ఆఫ్ యువర్ టైం. దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్న ఈ దినాలు వేస్ట్ చేస్తున్న దినాలు కాదు. ఇట్స్ నాట్ టైం వేస్ట్. ప్రభా నేను రెడీ అయిపోయాను, ఇంకేంటి ప్రభా అని మనం అనుకోవచ్చు. కానీ గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ టైం, డివైన్ అపాయింట్మెంట్ లేదా డివైన్ టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది. తన సమయానికి ఆయన కార్యం జరిగిస్తాడు. మన గడియారాన్ని బట్టి ఆయన నడవడు, ఆయన తన సమయాన్ని బట్టి ఆయన నడుస్తాడు. సో ఆలస్యం అయిపోతుంది అని అనుకోవద్దు. మనం ఆలోచిస్తే గనక యోసేపు ముందు రోజు రాత్రి జైలు ఫుడ్ తింటానే ఉన్నాడు, జైల్లో తృణీకారాన్ని పొందుకుంటానే ఉన్నాడు, జైల్లో అందరి చేత రిజెక్ట్ చేయబడుతూనే ఉన్నాడు. లాస్ట్ రోజు అలాంటి లైఫ్ ఉంటే ది వెరీ నెక్స్ట్ డే అదొక కలలాగా దేవుడు మార్చాడు. ది వెరీ నెక్స్ట్ డే ఐగుప్తు దేశానికి తను ఒక సుప్రీం పవర్ లాగా, ఒక ప్రధానమంత్రి లాగా యోసేపు మార్చబడ్డం మనం చూస్తున్నాం. ముందు వరకే క్రిమినల్ యోసేపు లైన్లో నిలబడు, లేదా అలా చేయి ఇలా చేయని అనొచ్చు, జైలు ఫుడ్ తినొచ్చు. కానీ నెక్స్ట్ డే రాజులతో పాటు ఒక విందు భోజనం, అధికారులతో పాటు దేశపు పెద్దలతో పాటు దేవుడు కూర్చుండబెట్టాడు. ఒక్క రాత్రిలో యోసేపు యొక్క స్థలము మారింది, వస్త్రధారణ మారింది, చుట్టూ ఉన్న మనుషులు మారారు, స్థాయి మారింది, గౌరవం మారింది. ఒక్క రాత్రిలో తన మీద ఉన్న నిందంతా కొట్టివేయబడింది. దేవుడు మొత్తం కంప్లీట్గా మార్చేశాడు. మనల్ని మనం గిచ్చుకొని ఇది నేనేనా, నా జీవితంలోనేనా దేవుడు చేసింది అని మనల్ని మనం అనుకునేలాగా దేవుడు చేయ సమర్థుడు. నేను బాగా చెప్పగలను, బాగా విశ్వసిస్తా ఉన్నాను, మన జీవితంలో మనం కార్చిన కన్నీరు వృధాగా పోదు. మనల్ని దేవుడు ఏదైతే ఒక పెయిన్ఫుల్ సీజన్ గుండా తీసుకుని వెళ్ళాడో, ఏదైతే నలుగుడు గుండా మనల్ని నడిపించాడో అదెప్పుడు ఆయన వృధాగా పోనివ్వడు. ఎంతగా నలగొడుతున్నాడు, ఎంతగా మనకి ట్రైనింగ్ పీరియడ్ ఉందో, ఎంతగా మనల్ని సిద్ధపరుస్తున్నాడో, ఎంతగా మనం పెయిన్ గుండా వెళ్తున్నామో అదంతా కూడా రేపు దేవుడు మనకి ఇవ్వబోయే ఆ స్థాయికి, ఆ ప్లేస్కి, ఆ పొజిషన్కి తగినట్టుగా దేవుడు మనల్ని మలిచి అక్కడ నిలబెట్టబోతా ఉన్నాడు. ఇదిగో ఆయన మన దినాల్లో ఒక కార్యం జరిగిస్తాడు. ఒకరు దాన్ని మనకి ఎంతగా వివరించినా మనం దాన్ని నమ్మము. మనం నమ్మలేనటువంటి గొప్ప కార్యాలు చేయ సామర్థ్యం కలిగిన దేవుణ్ణి మనం మన దేవుడిగా కలిగి ఉన్నాం. ప్రభా నేను చాలా నలిగిపోతున్నా, ప్రభా నేను చాలా, ఇట్స్ బియాండ్, భయంకరమైన ఒత్తిడి గుండా, భయంకరమైన బాధ గుండా, భయంకరమైన దుఃఖం గుండా నేను వెళ్తా ఉన్నాను. నీ మనసులో నువ్వు మదన పడుతున్న విషయాలు, నీ హృదయంలో నువ్వు ఆలోచిస్తున్న విషయాలు, ప్రభా ఇచ్చేనాయన, ప్రభా చేసేనాయన మనం పదే పదే దేవుణ్ణి అడుగుతుంది. ఆయన వింటున్నాడు. మనకి మన వాక్యాన్ని చూస్తే గనక ది బెస్ట్ ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఎప్పుడు ఒక నలుగుడు గుండా దేవుడు నడిపిస్తాడు. ది బెస్ట్ ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఎప్పుడు ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా దేవుడు తీసుకొని వెళ్తాడు. సో ఒక ఆర్డినరీ అయితే వెంటనే పొందుకుంటాం, అందరికి వచ్చేస్తుంది ప్రభా, అందరికీ జరిగిపోతుంది అంటే, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ఆర్డినరీ, దేవుడు ముందే ఇచ్చుండేవాడు. మనకి ఎక్స్ట్రాడినరీ ఒక మన లైఫ్ మొత్తాన్ని టర్నింగ్ పాయింట్గా మార్చే వ్యక్తుల్ని మనకి ఇవ్వాలనుకున్నప్పుడు కాస్త పెయిన్ ఉంటుంది, కాస్త నలుగుడు ఉంటుంది.
దేవుడు అందరికిలానే హన్నాకు కూడా ఒక మగపిల్లాన్ని ఇవ్వాలనుకుంటే ముందే ఇచ్చుండేవాడు. ఆమె గొడ్రాలు అన్న నింద పడనిచ్చేవాడు కాదు. ఆమెనంత నలుగుడు గుండె దేవుడు నడిపించేవాడు కాదు. దేవుడు ఒక ఆర్డినరీ మగపిల్లాన్ని కాదు, ఒక ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్ని తన చిన్న వయసులో నుంచే దేవుని మందిరంలో దేవుని స్వరాన్ని వినగలిగిన వ్యక్తిని, ఇశ్రాయేల్కి దేవునికి మధ్య మరి ఆ యొక్క మీడియేటర్ పనిచేసే వ్యక్తిని, దేవుని స్వరాన్ని చాలా స్పష్టంగా వినగలిగే వ్యక్తిని, ఒక దేశానికే ఆశీర్వాదకారకంగా ఉండే ఒక ప్రవక్తను ఇవ్వాలనుకున్నాడు కాబట్టి వెయిటింగ్ పీరియడ్ని పెట్టాడు. నలుగుడు గుండా దేవుడు తీసుకుని వెళ్ళాడు. సో మన వెయిటింగ్ పీరియడ్ అనేది ఒక వేస్టింగ్ పీరియడ్ కాదు, ఒక వేస్టింగ్ టైం కాదు. దేవుని మీద మన హృదయం దేవుని యందు నమ్మకం ఉంచి ముందుకు కొనసాగుదాం. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you and have a blessed day.